ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 3వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాల్లోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం సాయంత్రం 7:38 చంద్రాస్తమయం ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 7:15 ఈ రోజు తిథి పాడ్యమి ఉదయం 8:42 వరకు ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 7:24 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. యోగం వ్యఘాతము మధ్యాహ్నం 2:08 వరకు. కరణం కౌలవ ఉదయం 8:42 వరకు. తదుపరి తైతుల రాత్రి 9:23 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:44 నుండి 9:16 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 1:30 నుండి 3:15 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు మంచి సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం మధ్యాహ్నం 12:31 నుండి 2:14 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు గుడ్ ఫ్రైడే. ఇక శుభ ముహూర్తాల విషయానికి వస్తే ఈ రోజు కూడా పెళ్లి చూపులకు, వివాహానికి, నిశ్చితార్థానికి, నామకరణానికి, వ్యాపార పనులు ప్రారంభానికి, వాహన కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ పనులకు, బారసాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. పట్టుదల అనేది విజయానికి మొదటి మెట్టు. దానితోనే కలలు నిజమా అవుతాయి. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.